నేనే ఎంపీ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నాతో ఉన్నారు బోయినపల్లి వినోద్ కుమార్. కరీంనగర్ మాజీ ఎంపీగా, అలాగే ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా కూడా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, 13 ఏళ్ళు ఉద్యమం, 10 ఏళ్ళు ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ మరి కొంత ఒక కీలకమైన భూమిక పోషించింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో. అయితే గతంలో 2014లో 64 సీట్లు, 2018లో 88 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు మాత్రం 39 అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది. ఎందుకంటారు? అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయం అది. ఓకే, కాబట్టి మనం ఏం చెప్పలేం కదా. కారణాలు చాలా ఉండొచ్చు. ప్రజల పర్సెప్షన్ మరి 10 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఉంది, మన కొత్త ప్రభుత్వం కొత్త హామీలు ఇస్తున్నాడు. మరి ఆ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీల పట్ల ప్రజలు కొంత అటువైపు చూసినట్టుగా నేను భావిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, గత 5 సంవత్సరాల నుండి ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు మేము రోజువారీగా వాటిని ఖండించకపోవడం కూడా తప్పే అన్నట్టు నేను భావిస్తున్నాను. ముఖ్యంగా అయితే ఈ 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తున్నాము పెళ్ళి అయ్యేటువంటి అమ్మాయిలకి, వాళ్ళకు తులం బంగారం ఇస్తా ఉన్నాడు. అది టెంప్టేషన్గా ఉన్నది. అట్లనే మరి రైతులు, ఎక్కువ శాతం రైతులు క్వింటాల్కి ₹2,203 ఇప్పుడు ఎంఎస్పి ఉంది. దానిపైన ₹500 అదనంగా ఇస్తాడు బోనస్. అంటే ఒక రైతు ఒక ఎకరానికి 25 క్వింటాళ్ళు పండిస్తాడు. 25 క్వింటాలు అంటే 500 చూపలు అంటే దాదాపు ₹12,500 అదనంగా తనకు వచ్చేటువంటి ధరకు అదనంగా 12,500 ఇస్తా అన్నటువంటి మరి రేవంత్ రెడ్డి వైపు కొంతమంది రైతులు కూడా చూసిండ్రు. తర్వాత మహిళలు, ముఖ్యంగా ప్రతి మహిళకు 2,500 ఇస్తాడు. 18 ఏళ్ళ దాటిన మహిళకి పెన్షన్ ఇస్తాడు. సో ఇలాంటి కొన్ని పథకాలు చాలా ఉన్నాయి. మళ్ళా గ్యాస్ సిలిండర్ 500 తర్వాత చాలా టెంప్టేషన్, అంటే ఓటర్ మాయిషన్ అని కొంతవరకు అది కూడా ప్రభావం ఉంది. అయినప్పటికీ కూడా మాకు 39-40 సీట్లు వచ్చినాయంటే మంచిగానే వచ్చినాయి. ఒక బలమైన ప్రతిపక్షాన్ని కూడా కోరుకున్నారు ప్రజలు. అరే 40 సీట్లే, 39 40 కదా దాదాపు 1/3. అదే నేను చెప్పాను కదా, మళ్ళీ సేమ్ ఆన్సర్. సంక్షేమ పథకాలు మీరు ₹1,00,000 అమ్మాయికి పెళ్లికి ఇస్తున్నామంటే ప్రపంచం మొత్తం అబ్బా ఇంత గొప్ప పథకం అన్నారు. దాన్ని రేవంత్ రెడ్డి గారికి తులం బంగారం ఇస్తా అన్నాడు. టెంప్టేషన్. రైతుకు ఎకరానికి ఎంఎస్పి 25 క్వింటాల్ మినిమం పండుతాయి, 30 క్వింటాలు పండుతాయి. ₹2,203 ఇవ్వాలి ఎంఎస్పి ప్రైస్. దానికి అదనంగా ₹500 క్వింటాల్కి ఇస్తాడు. అంటే 25 క్వింటాలకు ₹500 అంటే ఎంత అండి? ₹12,500 ఎకరానికి అదనంగా ఇస్తాడు. వాళ్ళకి వచ్చేటువంటి పంటకి ఎంత? 25 క్వింటాల్ అనుకోండి, 2,000 అంటే 50,000, 60,000 దాకా వస్తాయి. 60,000కి ఇంకా 15,000 కలిపి 75,000 ఇస్తా అంటే ఎవడొద్దంటాడు? కాబట్టి ఇలాంటి ఉద్యమ సమయంలో చాలా కీలకంగా వ్యవహరించిన వినోద్ కుమార్ 2014లో ఎంపీగా గెలిచారు. కానీ ఎందుకని 2019లో ఓటమి పాలయ్యారు? ఏం చెప్తారు? ఒకటి మాది అతి విశ్వాసం. 2018 ఎన్నికల్లో మా 7 ఎమ్మెల్యేలు గెలిచారు. మంచి మెజార్టీతో గెలిచాం. పార్లమెంట్ సభ్యులు మంచి మెజార్టీతో గెలిచామని చెప్పి మా అతి విశ్వాసం ఒకటి మాకు దెబ్బతీసింది. మేము ఇంకొకటి ఏంటంటే, అదే సమయంలో పుల్వామా అటాక్ కావడం కాశ్మీర్లో, మోడీ గారు ఏదో దేశ రక్షణకు చేస్తారని చెప్పి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి కొంతమంది ఢిల్లీ ఎన్నికలు కదా, మోడీ గారికి బలోపేతం చేయాలని చెప్పి కూడా ఓటు వేసినట్టుగా నేను భావిస్తున్నాను. అదే సందర్భంలో కేసీఆర్ గారు మాటల సందర్భంలో హిందువులు బంధువులు అనే ఒక వ్యాఖ్యానం, అది వారు చెప్పింది ఏంటంటే మేము హిందూ పూజలకు పోతాం, యాదగిరి గుట్ట కట్టాము, ఇవన్నీ కూడా చెప్పినప్పటికీ కూడా ఏదో ఒక ఉచ్చారణ దోషాన్ని పట్టుకొని మా పైన దుష్ప్రచారం చేసిండ్రు బీజేపీ వాళ్ళు, బండి సంజయ్ గారు. కాబట్టి గతంలో కరీంనగర్లో మీరు అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక పార్టీ మాత్రమే, అంటే 2 పార్టీల మధ్య మాత్రమే పార్లమెంటుకు పోటీ ఉండదు. ఇప్పుడు ట్రయాంగిల్ ఫైట్ అయింది. సో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ 2 కూడా మాకు మేమే పోటీ, మేమే అత్యధిక స్థానాలు గెలుస్తాము ఎంపీలు అని చెప్పి కూడా చెప్తున్నారు. సో బీఆర్ఎస్ అనేది ఒక స్థానంలో కూడా గెలవదని కూడా ఈ మధ్య కాలంలో కామెంట్ చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? రాజకీయ పార్టీలు వ్యాఖ్యానాలు చేస్తే పెద్ద నేనేమి ఆశ్చర్యపడడం లేదు. కానీ ప్రజల తీర్పు అనేది ఇంకొక నెల రోజులు కూడా తెలుస్తుంది కదా.
దాని గురించి పెద్ద వాళ్ళు ఇట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పి నేను బాధపడేది ఏంది? ప్రజలు నిర్ణయం చేస్తారు. మాకైతే విశ్వాసం ఉంది, మేము మంచి స్థానాలు గెలుస్తాం. 17 మినిమం సగం స్థానాలు మేము గెలుస్తాం. ఇక కాళేశ్వరం విషయానికి వస్తే 2014 తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక 2018 రెండోసారి ఎన్నికలకు వెళ్తున్న క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అప్పుడు మీరు ఎంపీగా పూర్తి స్థాయిలో ఢిల్లీలో కాళ్ళు అరిగేలాగా తిరిగారు, అన్ని అనుమతులు సాధించారు. అప్పుడు కొంత కాళేశ్వరం అనే ప్రాజెక్టు ఎన్నికల్లో మీకు గెలుపుకు దోహదపడింది. అదే కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఒక రాజకీయ కథా వస్తువుగా మారింది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు కథా వస్తువుగా మార్చడానికి ప్రయత్నం చేశాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు నాలుకే గరుచుకున్నాడు. ఇప్పుడు 2 పిల్లర్లు కొంత కుంగినాయి, దాన్ని చూపించేదో మొత్తానికే ప్రాజెక్టే అన్యాయం అని చెప్పి తప్పు ప్రాజెక్టు ఆడగట్టకూడదు అది ఇదని మాట్లాడు. ఇప్పుడు తెలుస్తుంది అసలు నీళ్ళు ఎక్కడ ఉంటాయి. వర్షాలు పడకపోతే ఎండాకాలంలో కూడా నీళ్ళు ఎక్కడ ఉంటాయంటే గోదావరిలో ప్రవహిస్తాయి. ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ ప్రాజెక్ట్ కట్టింది ఒక కరెక్ట్ ప్లేసు. ఇంకొక 5-10 ఏళ్ళకి హైదరాబాద్ మంచినీళ్ళకు కూడా ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడుతుందండి. అర్థమైంది? ఎందుకంటే ఇప్పుడు కృష్ణా నదిలో నీళ్లు లేవు, హైదరాబాద్ నగరానికి మళ్ళీ దిక్కే గోదావరి అవుతుంది ఎక్కువ సమయం ఎండాకాలంలో. మొన్న కూడా మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తీస్తేనే ఇప్పుడు హైదరాబాద్ కాళేశ్వరం ప్రాజెక్టే రేపు హైదరాబాద్ ప్రజలకు దిక్కు అవుతుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎలాంటి డిపిఆర్ లేకుండా నిర్మాణ సంస్థకి 25,000 కోట్లు ఇచ్చారని కాగు నివేదిక ఇచ్చింది సార్. దీనికి ఏం చెప్తారు? చాలా తప్పుడు అది. దాన్ని క్లారిఫై చేసాం, లెటర్ కూడా రాసాము, అన్ని అనుమతులు ఉన్నాయని కూడా కాకు నివేదిక ఇచ్చాం. సార్, ఇప్పుడు కరీంనగర్లో వినోద్ కుమార్ ఎంపీగా గెలిచి ఏం చేశారు? ప్రజలు మరొకసారి ఎంపీగా గెలిపించాలంటే ఇప్పుడు వినోద్ కుమార్కు ఓటేయాలంటే ఏం చెప్తారు? నేను 2014లో ఎంపీగా గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డది కాబట్టి ఈ రాష్ట్ర సమస్యలను ముఖ్యంగా గోదావరి కృష్ణా నదులపై కట్టేటువంటి ప్రాజెక్టు అనుమతుల కోసం ఢిల్లీలో ప్రభుత్వ అధికారులను ఎమ్మడి పెట్టుకొని తిరిగి అనుమతులు సాధించిందా ఒక విషయం. బ్యాంకుల చుట్టూ తిరిగి బ్యాంకుల నుండి మరి తెలంగాణ రాష్ట్రం ఈ కట్టాలి కాబట్టి వాటికి కావలసినటువంటి డబ్బులు, ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు కరెంటు ఉత్పత్తి కేంద్రంలో భద్రాద్రి ప్రాజెక్టు, యాదాద్రి ప్రాజెక్టు, తర్వాత మరి మన ఎన్టీపీసీ అదనంగా ఇంకొక 1600 మెగావాట్లు, సింగరేణి వాళ్ళు ఇంకొక పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ కట్టడానికి ఢిల్లీలో మరి అనుమతులు, పిఎఫ్సి, ఆర్ఈసి నుండి సౌకర్యాలు, లోను ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. ఇది రాష్ట్రం కోసం నేను చేసినటువంటి పని. నా నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీగా ప్రజలు గెలిపించారు కాబట్టి నేను 2014లో మోడీ గారి ప్రభుత్వం 100 స్మార్ట్ సిటీలు ప్రకటిస్తే కరీంనగర్ నగరానికి మరి తీసుకొని వచ్చి ఇలా 1000 కోట్ల రూపాయలతోనే కరీంనగర్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. కరీంనగర్ నగరంతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో జాతీయ రహదారులు కావాలని చెప్పి ఇలా చాలా వాటికి అనుమతులు సాధించి ఇలా టెండర్ ప్రాసెసింగ్ అయ్యి ఇప్పుడు పనులు అవుతున్నాయి వేగవంతంగా. జగిత్యాల, కరీంనగర్, వరంగల్ వరకు, అదేవిధంగా ఎల్కతుర్తి, హుస్నాబాదు, సిద్దిపేట, రామాయణపేట వరకు అదొకటి. తర్వాత కొన్ని ఇన్ ప్రిన్సిపల్ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మరి జాతీయ రహదారులు. తర్వాత కరీంనగర్ ప్రజల చిరకాల వాంక్ష కరీంనగర్ నుండి హైదరాబాద్ నేరుగా రైల్లో వెళ్ళాలని. ఇలా కరీంనగర్ నుండి వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట, కొమరవెల్లి, గజ్వెల్లు, మనోహరాబాదు, మెడ్చెల్లు, అదేవిధంగా అల్వాల్ మీదికి వెళ్ళి సికింద్రాబాద్కు రైల్వే లైన్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది. ఒకటే ముక్క మిగిలింది. ఇప్పుడు సిద్దిపేట నుండి సిరిసిల్ల నుండి వేములవాడ టు కరీంనగర్ వరకు ఇంకా పనులు వేగవంతంగా పనులు అవుతున్నాయి. కాబట్టి 2025 డిసెంబర్ వరకు మేము రైలు నడుపుతామని చెప్పి కూడా రైల్వే శాఖ నాడే అనుమతి ఇచ్చింది. కాబట్టి ఒక్కొక్క పనిని నేను చాలా విషయాలు IIIT కరీంనగర్కి రావాలని చెప్పి నేను పట్టుబట్టాను. దాదాపు అనుమతులు వరకు వచ్చింది. చివరి దశలో నేను ఓడిపోవడం వల్ల మళ్ళీ గెలిచినటువంటి ఎంపీ బండి సంజయ్ గారు దాన్ని పట్టించుకోలేదు. తర్వాత ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సింగపూర్లో ఉంది, దాన్ని చూసి రావడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాను. తర్వాత అధికారుల చుట్టూ తిరిగాను. దాదాపు అది కూడా చివరి దశలో వచ్చేసరికి అది ఆగిపోయింది. ఇప్పుడు దాన్ని ఎమ్మడి మళ్ళీ పడి IIIT ఒకటి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కరీంనగర్ ప్రజలకు తీసుకొస్తే యువతరానికి, యువకులకి నైపుణ్యతలో శిక్ష వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు. ఇలా హైదరాబాద్ మహానగరంలో 30 లక్షల మంది తెలుగు భాష ఏతరులు అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇలా 30 లక్షల మంది హైదరాబాద్లో
నైపుణ్య శిక్షణ ఉన్న వాళ్ళు బతుకుతున్నారు, మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. కాబట్టి ఆ అవకాశాలు మన పిల్లలకే రావాలని చెప్పి ఒక మంచి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని కరీంనగర్లో తీసుకొని వస్తాను. కాబట్టి ఇట్లా చాలా ఆలోచనలు ఉన్నాయి. జాతీయ రహదారికి 3-4 తీసుకురావాలి, వాటి ఎంబడబడతాను. తర్వాత కరీంనగర్ నగరాన్ని ఒక విద్యా కేంద్రంగా మార్చడానికి నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వహిస్తాను. సార్ వినోద్ కుమార్ గారు, పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం మంత్రి, తర్వాత గతంలో మాజీ ఎంపీ, అలాగే ఇప్పుడు ప్రస్తుతం బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. కరీంనగర్ లోక్సభ విషయంలో, అభివృద్ధి విషయంలో ఒకరిపై ఒకరు అంటే నేను అభివృద్ధి చేశాననే చెప్పుకుంటున్నారు. వాస్తవానికి ప్రజలు కూడా కొంత కన్ఫ్యూజ్ అవుతున్నారు. 2004 తర్వాత మీకు కూడా కొంత గ్యాప్ వచ్చింది. సో మీరు చేసిన అభివృద్ధి తర్వాత మరి బండి సంజయ్ చేసిన అభివృద్ధి ఏమన్నా ఉందంటారా? బండి సంజయ్ 12,000 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పి 12,000 కోట్ల అభివృద్ధి బండి సంజయ్ గ్రామాల్లో ఇవి వేశాడు, పోస్టర్లు వేశాడు. జాతీయ ఉపాధి హామీ పథకం ప్రతి ఊళ్ళో 90 కోట్లు, 80 కోట్లు, 100 కోట్లు, 120 కోట్లు, 130 కోట్లు అని చెప్పి ఫ్లెక్సీలు రాస్తాడు. జాతీయ ఉపాధి హామీ పథకం అనేది మన్రేగా పథకం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పార్లమెంట్ చట్టం ద్వారా 2005లో వచ్చిన పథకం. అది బండి సంజయ్ కూడా దానికి ఏం సంబంధం, మోడీ గారికి కూడా దానికి ఏం సంబంధం? అది చట్టం, అది పార్లమెంట్ ద్వారా వస్తాయి పైసలు. అవి ఏ ప్రభుత్వం ఉన్నా వస్తాయి. ఇప్పుడున్న మంత్రి కూడా మా గతంలో మాజీ ఎంపీగా ఉన్నారు, ఆయన కూడా ఆరోపణలు చేస్తున్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఉంది, బీఆర్ఎస్ బీజేపీ అభివృద్ధి చేయలేదంటున్నారు. ఏం చెప్తారు? ఈ రైల్వే హైదరాబాద్ నుండి కరీంనగర్ రైల్వే లైన్ ఎప్పుడు శంకుస్థాపన అయింది? 2017లో మోడీ గారితో వినోద్ కుమార్, కేసీఆర్ గారి సమక్షంలో పునాది రాయబడ్డది. తర్వాత జాతీయ రహదారులు ఇప్పుడు వారి నియోజకవర్గం హుస్నాబాద్లో ఎవరు ప్రతిపాదన చేశారు? నేను ప్రతిపాదన చేసిన ఎంపీగా ఉన్నప్పుడు. ఇప్పుడు పనులు అవుతున్నాయి. మరి పొన్నం ప్రభాకర్ గెలవక ముందే పనులు మొదలైనవి, వేగవంతంగా పనులు అవుతున్నాయి హుస్నాబాద్లో. అని ఎమ్మెల్యే గెలవక ముందే పనులు స్టార్ట్ అయినాయి అక్కడ. దానికి పొన్నం ప్రభాకర్కి ఏం సంబంధం? కాబట్టి పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ ఉన్నప్పుడు ఒక పని కూడా కాలేదు. తర్వాత ఈ బండి సంజయ్ గారు వచ్చిందో ఒక పని కాలేదు. ఇప్పుడు కరీంనగర్ మెడికల్ కాలేజ్ అని మాట్లాడిండు పొన్నం ప్రభాకర్ గారు. మరి వాళ్ళ ప్రభుత్వం ఉన్నాడు, పని చేయలేదు, తీసుకురాలేదు. ఇవాళ నేను తీసుకొచ్చినాం. ఇవాళ కరీంనగర్లో 2 ప్రైవేట్ కాలేజీలు, ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వచ్చింది. వాళ్ళ 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన 5 సంవత్సరాల ఎంపీ. మరి గవర్నమెంట్ ఇక కరీంనగర్లో 10 సంవత్సరాల అధికారంలో మరి నేతల అండల్లో చాలామంది కార్పొరేటర్లు కావచ్చు, నాయకులు కూడా అనేక అక్రమాలకు పాల్పడ్డారు. వారి భాగవతాలన్నీ బయటకు తీస్తాం, వారిపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి పొన్నం ప్రభాకర్ అంటారు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం తప్పేం లేదు. ఓకే సార్, ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా బీఆర్ఎస్ కీలక నేతలు ఉన్నారని కూడా ప్రచారం జరుగుతుంది. విచారణలో తేలని తప్పేం లేదు. ఇప్పుడు కవిత అరెస్టుకు సంబంధించి లిక్కర్ కేసులో ఆమె ప్రమేయం ఉందంటారా? నిన్న కేసీఆర్ గారు ఇప్పుడు విచారణ జరుగుతున్న సందర్భంలో కూడా దానిపైన వ్యాఖ్యానించడం తప్పు కాదు. కోర్టు తీర్పు ద్వారా స్పష్టంగా తేలిపోతుంది. ఇది అనవసరమైన కేసు అనేది చెప్పదలుచుకుంటే జడ్జి గారు చెప్తారు, తప్పనిసరిగా చెప్తారు. నిన్న సీఎం గారు మేము చిటికేస్తే 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వస్తారని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మరి ఇక దానిపైన కౌంటర్ ఇస్తున్నారు. మమ్మల్ని ఇక టచ్ చేయండి, హైటెన్షన్ వైర్ను మేము ముట్టుకుంటే కాకిలా మాడిపోతారంటున్నారు. ఏం చెప్తారు? మాడిపోతారు కదా, హైటెన్షన్ ముట్టుకుంటే మాడిపోతారు కదా సార్. అంటే ఈ చేరికల విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మరి కోర్టు తలుపులు కూడా తడుతుంది. సో గతంలో మీరు చేశారు, ఇప్పుడు మేము చేస్తున్నాం, తప్పేంటని కూడా మాట్లాడుతున్నది. అది కరెక్టే. అది గతంలో మేము చేసిన మాట కరెక్టే, ఇప్పుడు వాళ్ళు చేసింది కరెక్టే. అసలు ఆ చట్టం లోపభూయిష్టంగా ఉన్నది. రాజ్యాంగంలో 10th షెడ్యూల్ ఉన్నది. దాంట్లో అసలు పార్టీ కండవా కప్పితే తీసేసే అధికారం ఉండాలి. స్పీకర్ గారికి ఇచ్చేసరికి స్పీకర్ గారు పార్టీ మనిషి కాబట్టి ఆయన వాయిదా ఇస్తున్నాడు. అసలు ఒక 3 రోజులప్పుడు తీసేయాలి, ఒక వారం రోజులప్పుడు తీసేయాలి, ఒక 10 రోజులప్పుడు తీసేయాలని చెప్పి చట్ట సవరణ జరగవలసిన అవసరం ఉంది. సార్ ఇక కరీంనగర్ విషయానికి వస్తే, మీరు ఎంపీగా గెలిచారు, కరీంనగర్ని అభివృద్ధి చేశారు, స్మార్ట్ సిటీ చేశారు. దాంట్లో ఇక ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరొకసారి అంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. సో మరి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎంపీ అభ్యర్థిగా మరి మీ ప్రణాళిక ఏదైనా ఉందా సార్? నేను చెప్పాను కదా, ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యువతరం కోసం, ఒక మంచి వరల్డ్ టచ్ స్కిల్ సెంటర్ కోసం ట్రై చేస్తాను. ఒక 888 వచ్చేది రాలేదు, దానికోసం ట్రై చేస్తాను. ఒక విద్యా కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తాను. జాతీయ రహదారులు నేను అప్పుడు హామీ ఇచ్చినాయి, కేవలం 2 అవుతున్నాయి. ఇంకా 4 ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ అయి నితిన్ గడ్కరీ గారు ఒప్పుకునే వాటిలో పెండింగ్లు ఉన్నాయి, వాటిని అమలు చేస్తాను. ఒక పార్లమెంటేరియన్గా కరీంనగర్ ప్రజలు గర్వపడే విధంగా నేను పార్లమెంట్లో ప్రవర్తిస్తాను.
అందరికంటే ముందుగా వినోద్ కుమార్ను కరీంనగర్ లోక్సభ ఎంపీగా ప్రకటించారు కేసీఆర్ గారు. సో ఆ స్థానాన్ని మీరు నిలబెట్టుకోబోతున్నారా? డెఫినెట్గా నాకు విశ్వాసం ఉంది. కరీంనగర్ ఓటర్ మహాశయులు ఈసారి నన్ను తప్పనిసరిగా గెలిపిస్తారు. అంటే కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వినోద్ కుమార్ 3వ స్థానానికి పరిమితం అవుతారని ప్రచారం చేస్తున్నారు 2 పార్టీలు. ఎట్లా చూస్తారు సార్? ప్రచారం చేయడంలో చేయనీయరు, తప్పేమో ప్రజలు నిర్ణయం చేస్తారు కదా. అంటే మీకు అనుకూలించే అంశం ఏముందంటారు? నేను గెలుస్తాను, ప్రజలు నిర్ణయం చేస్తారు తప్పనిసరి. అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మేము తప్పు చేసినామని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు, కేటీఆర్తో సహా అందరు అంటున్నారు. నిజమేనా సార్? మొన్న అసెంబ్లీ ఎన్నికలు కూడా మాకే మెజార్టీ ఉన్నాయి. మీ 3 గెలిచాం, కాంగ్రెస్ 4 గెలిచింది. ఓట్లు లెక్క తీస్తే మేమే మెజార్టీ. ఓకే, 6 గ్యారెంటీల వరకు 6 గ్యారెంటీల మాటన 13 గ్యారెంటీలు ఉన్నాయి. వాళ్ళు కేవలం 4 మాత్రమే అమలు చేశారు. ఇంకొక 9 గ్యారెంటీలు అమలు చేయలేదు. వాళ్ళు ఒక ఫ్రీ బస్ తప్ప ఏది అమలు చేయలేదు. ఇప్పుడు సిలిండర్ అన్నారు, సిలిండర్ ఏడా అమలు చేశారు? 500 రూపాయలకి ఇస్తలేరు కదా. 975 కడితే అది ఉద్దరే పెట్టింది గవర్నమెంట్, మీకు తర్వాత ఇస్తామంటాను. అది ఎక్కడ అమలు చేస్తారు? మరొక 5 న్యాయాలు కూడా మేము అమలు చేస్తాం లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఒక్కటి నిలబెట్టుకోలేదు. మన కర్ణాటకలో అన్ని ఫెయిల్ అయిపోయినాయి, తెలంగాణలో కూడా అన్ని ఫెయిల్ అయిపోయినాయి. ఒక బీజేపీ కూడా కాంగ్రెస్ కు ధీటుగానే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది సార్, ఏం చెప్తారు? బీజేపీ చేసిన దానికి మన తెలంగాణ అంశాల్లో పట్ల ఒక్కటి కూడా పనికొచ్చేది లేదు. వాళ్ళు వాళ్ళ హామీలను ఎవరు నమ్ముతలేరు. ఎందుకంటే 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పి 2014లో మోడీ గారు చెప్పారు. 10 ఏళ్ళ కింద చెప్పిండు. విదేశాల్లో కూడా అవినీతి సొమ్ము పట్టుకొచ్చి ప్రతి ఒక్కరికి 15 లక్షలు ఇస్తాడు. సొమ్ము పట్టుకొచ్చి కూడా కాదు కానీ ఎవరిని కూడా పట్టుకురాలేదు, అరెస్ట్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇవాళ నీరవ్ మోడీ అక్కడే ఉన్నాడు, కింగ్ ఫిషర్ విజయమాలి అక్కడే ఉన్నాడు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు అందరూ కూడా ఆడ స్విమ్ సూట్లో రోజు బ్రహ్మాండంగా లండన్లో బతుకుతారు మంచిగా. ఓకే, అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రకటించినాక మీరు కూడా ఒక 15 పథకాలతో మరొక మేనిఫెస్టో తీసుకొచ్చారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఏం చేయబోతున్నారు సార్ తెలంగాణ? లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ కోసం తపనబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి పార్టీకి మీరు ఓటు వేయాలని చెప్పి కోరుతారు. ఎందుకంటే తెలంగాణ గొంతు పార్లమెంట్లో ఉండాలి, లేదా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాపాడాలంటే పార్లమెంట్లో తెలంగాణ గొంతుక అంటే గులాబీ జెండా కారు గుర్తుపైన ఓటు వేసి ఓటర్ మహాశయులందరూ కూడా మమ్మల్ని గెలిపించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఫైనల్గా సార్ మీ ప్రచారం ఎంతవరకు పూర్తి అయిపోయింది? ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో 7 కాన్స్టిట్యున్సీలు తిరుగుతున్నాం? మీరు రోజు తిరుగుతున్నాం. గత మన శాసనసభ ఎన్నికల తెల్లారునే నేను తిరుగుతున్నాను. చాలా గ్రామాలు, చాలా మండల కేంద్రాలు, మా పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి తిరుగుతున్నాను. ఇప్పుడు కూడా నిన్న బెజ్జంకిలో ఒక 5,000తో ఒక మంచి సభ పెట్టాం. ఇప్పుడు ఇవాళ సాయంకాలం ఎలకతుర్తిలో పెడుతున్నాం, రేపు బోయినపల్లిలో పెడుతున్నాం. ఇట్లా ప్రతి మండలం లోపల 2 3 మీటింగ్స్ పెట్టుకుంటూ తిరిగేసి ప్రజలందరినీ కలుస్తాం. ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కాంగ్రెస్ ఇప్పటికే చాలా మంది నేతలకు గాలం వేస్తున్నారు. సో కరీంనగర్లో కార్యకర్తలకు మీ నాయకులకు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎల్లకాలం ఉండే గవర్నమెంట్ కాదు. ప్రజాస్వామ్యం కూడా ప్రతి 5 సంవత్సరాలకి ఓటు చేసే హక్కు ఉంటుంది. ప్రజలు తిరస్కరించవచ్చు, మళ్ళీ గెలిపించవచ్చు. మనను 2 సార్లు గెలిపించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. విపరీతమైన హామీలు ఇస్తే వాళ్ళని గెలిపించారు. ఒక్క హామీ కూడా నిలబెట్టుకుంటలేరు. పార్లమెంట్ ఎన్నికలనే వాళ్ళకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత ఉన్నది. బీజేపీ గెలిచిన వాళ్ళు 4 5 రూపాయలు తెలియదు తెలంగాణ కోసం గత 5 సంవత్సరాల లోపల. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అరవింద్ గారు, బాబురావు గారు. కాబట్టి బీజేపీ పట్ల కూడా ప్రజల విశ్వాసం లేదు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం కను రెప్పలాగా కాపాడే వాళ్ళు మరి గులాబీ జెండా కారు గుర్తు. కాబట్టి మాకు ఓట్లు వేయాలని చెప్పి మా కార్యకర్తలందరినీ కూడా ప్రజల దగ్గర తిరిగి ఓట్లు వేయించుకొని మనం గెలిచి పార్లమెంట్లో మన గొంతుక వినిపించి మన పార్టీ అభివృద్ధి చేసుకుందాం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందాం, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడుకుందాం, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యేటట్టు మనం పోరాటం చేద్దామని నేను మా కార్యకర్తలు. 3 వారాల ప్రచారం మాత్రమే సమయం మిగిలి ఉంది. సో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? కేసీఆర్ బస్సు యాత్ర కేసీఆర్ గారు వస్తున్నారు, ప్రతి నియోజకవర్గంలో తిరుగుతా అన్నారు. అదొక విషయం. నేను ప్రతిరోజు 3 మండలాలు తిరగాలని చెప్పాను. నిన్న స్టార్ట్ చేశాం. 2-3 డేస్లో కూడా రోజు 3 చెప్పని పోతే నేను అన్ని మండలాల కేంద్రాలు తిరుగుతాను. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇది ఇవాళ మరి ఇక ఎంపీగా నేనే ఎంపీని కరీంనగర్కు సంబంధించి అని వినోద్ కుమార్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరీంనగర్లో మరి బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నన్ను తప్పకుండా గెలుస్తాయి. కాంగ్రెస్ ఎంపీ కావచ్చు, అలాగే ప్రస్తుతం ఉన్న
బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా కరీంనగర్కు చేసింది ఏం లేదు, కాలయాపన మాత్రమే చేస్తున్నారు. కానీ కరీంనగర్ స్మార్ట్ సిటీతో పాటు 1000 కోట్ల రూపాయల నిధులు తెప్పించి మరి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు కూడా ఢిల్లీలో మరి అనుమతులు అన్నీ తెప్పించి కూడా నేను ఇక్కడ కరీంనగర్లో ఉంటూ మరి చాలా రోజుల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. మరొకసారి కూడా నాయకులు, కార్యకర్తలు, ప్రజలంతా కూడా మరి బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే ఇక కరీంనగర్ అభివృద్ధి చెందుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.